ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి ఒక అతిపెద్ద సంఘటన. అదేంటంటే ఫిబ్రవరి 28వ తారీఖు నుంచి ఏప్రిల్ 8 వరకే, అంటే 39 రోజుల పాటు ఒక భీకర యుద్ధం. తర్వాత ఏప్రిల్ 8న 2 వారాలకి సీజ్ ఫైర్ ప్రకటించడం. ఈ సీజ్ ఫైర్ని ఇటువైపు ఇరాను, అటువైపు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రెండు అంగీకరించడం. తర్వాత వెంటనే జరిగింది ఏంటంటే ఏప్రిల్ 11వ తారీఖున ఇస్లామాబాద్ సిరీనా హోటల్ ఆధ్వర్యంలో ఒక పీస్ డిస్కషన్ 1.0 జరగడం. తర్వాత సీజ్ ఫైర్ ఏమవుతుంది, మళ్ళా భీకర యుద్ధం మొదలవుతుందా అనే పరిస్థితి ఒకటి వచ్చేసింది. కానీ రెండో రౌండ్ డిస్కషన్స్ అంటూ మొదలుపెట్టారు. కానీ ఇది ఏప్రిల్ 22వ తారీఖున సీజ్ ఫైర్ ఎండ్ అవ్వడానికి కొన్ని గంటల ముందు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ పోటస్ తన ఎక్స్ వేదికగా ఇంకొక సీజ్ ఫైర్ని పొడిగిస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. ఇది ఒక పెద్ద ట్విస్ట్. ఎందుకంటే ఈ సీజ్ ఫైర్ ఇండెఫినైట్గా ఉంటుందన్నమాట. ఇన్ఫినైట్ అంటే ఇంత కాల పరిమితి ఉండదు. ఇరాన్ శాంతి ప్రపోజల్ ఇచ్చేంతవరకు, తన శాంతి ప్రపోజల్ ప్రకటించి ఇచ్చేంతవరకు సీజ్ ఫైర్ ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏంటి, యుద్ధం చేసే ఉద్దేశం లేదు, సీజ్ ఫైర్ని పొడిగిస్తారు అనేది ఒక థియరీ అండి. రెండో థియరీ ఏంటంటే సీజ్ ఫైర్ అలా ఉండగానే అతి భీకరమైన యుద్ధానికి ప్రిపేర్ అవ్వడం. అంటే ఈసారి యుద్ధం కాదు, ఇరాన్ సర్వనాశనం చేయడం అనేది ట్రంప్ వ్యూహంగా కనిపిస్తున్న అనేది రెండోది ఉంది. ఎందుకంటే ఇరాను ఎట్టి పరిస్థితుల్లో పీస్ డిస్కషన్స్కి వచ్చే పరిస్థితుల్లో లేదు. అది ఏమంటుందంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే సీజ్ ఫైర్ ప్రకటించుకున్నాడు, కానీ ఈ సీజ్ ఫైర్తో మాకు ఎటువంటి సంబంధము లేదు అంటూ ఇరాన్ ప్రకటించడం జరిగింది. అంటే ఏంటి, సీజ్ ఫైర్ మాకు ఇష్టం లేదు, యుద్ధమే ఇష్టం అన్నట్టు ఇరాన్ మాట్లాడుతుంది. అలా అని శాంతి ప్రపోజల్కి వెళ్ళడం లేదు. మరి యుద్ధమైనా చేయాలి, పీస్ డీలైనే కుదుర్చుకోవాలి, అలా ఉండడానికి వీలు లేదు. మరి ఏంటి ఇరాన్ ఉద్దేశం అంటే, దీని వెనకాల ఏ శక్తి ఉంది అంటే దానికి ఒక ధైర్యం. ఏం ధైర్యం అంటే ఎట్టి పరిస్థితుల్లో యుఎస్ని నేను ఓడించగలను అనే ఒక మొండి ధైర్యంతో అది వ్యవహరిస్తుందన్నమాట. ఇది పరిస్థితి. కానీ ఇక్కడ మనం చూడగలిగితే అసలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుద్ధ వ్యూహం ఏమిటి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుద్ధ వ్యూహం అనేది చాలా చాలా డేంజరస్గా ఉండే అవకాశం ఉందండి. ఒక రకంగా చెప్పాలంటే గల్ఫ్ దేశాలు వణికిపోతున్నాయి, గల్ఫ్ దేశాలు ఇటు ఇజ్రాయెల్ వణికిపోతున్నాయి, ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఆయన అడమంట్ అయిన పొజిషన్లో ఉంటాడు. ఆయన సైకలాజికల్లీ ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అదేంటంటే ఒక్కసారి ఒక డిసిషన్ తీసుకుని ఒక లక్ష్యం పెట్టుకుంటే ఎట్టి పరిస్థితుల్లో సాధించడం అనేదే డొనాల్డ్ ట్రంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. మనం చూస్తాం మొదటి టర్మ్ ఆయన 2000 మొదటి టర్మ్ యుఎస్ ప్రెసిడెంట్గా, తర్వాత రెండవ టర్మ్ ఓడిపోయినప్పుడు 4 సంవత్సరాల పాటు ఆయన పోరాడి యుఎస్ ప్రెసిడెంట్ ఎలా అయ్యాడో మనం చూసాం. ఇప్పుడు ఆయన దృష్టి ఇరాన్ మీద పడింది. ఇరాన్ ఓడిపోవాలి లేదా ఇరాన్ సరెండర్ అవ్వాలి, అంతేకాని యుఎస్ సరెండర్ అయ్యే ప్రసక్తి లేదు అంటూ డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. కానీ అక్కడ పరిస్థితి అక్కడ వేరుగా ఉంది. మరి ఏంటి అసలు డొనాల్డ్ ట్రంప్ వ్యూహం ఏంటి అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడే ఇరాన్పై డొనాల్డ్ ట్రంప్ యుద్ధ వ్యూహం అనేది మనకి ఇక్కడ అవగతం అయిపోయింది. ఏంటి అంటే ఇరాన్ని ఎట్టి పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ వదలడు, కానీ ఇరాన్ని జయించడం కూడా అసాధ్యం అనేది కూడా ట్రంప్కి అర్థమైపోయింది. ఎందుకంటే 16,52,000 చదరపు కిలోమీటర్ల భూభాగం ఉండి 9 కోట్ల మంది ప్రజలు ఉండి, తర్వాత 9 కోట్ల మంది ప్రజలతో ఇరాన్ ఏంటంటే మొత్తం ఇటువైపు కాస్పియన్ సీ, ఇటువైపు గల్ఫ్ ఆఫ్ పర్షియా, గల్ఫ్ ఆఫ్ ఒమన్, మధ్యలో హర్మూజ్ స్ట్రైటు, తర్వాత వీటి ద్వారా ఇక్కడ హమాసు, తర్వాత హిజ్బుల్లా లెబనాన్లో, తర్వాత యమన్లో హౌతీస్ ద్వారా ఇక్కడ బాబ్ ఎల్ మనాబ్ను కూడా కంట్రోల్ చేస్తున్నారు. అంటే ఇటు సూయజ్ కెనాల్ ఇది కంట్రోల్ చేస్తున్నాడు. తర్వాత ఎంటైర్ గల్ఫ్ రీజన్లో ఉన్న కంట్రీలన్నీ అటాక్ చేసి పడేస్తుంది ఇరాన్ జోగ్రఫీని ఒక వెపనైజ్ చేసేసింది. కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ మీద గెలవడం అనేది అసంభవం. కానీ మరి ఇక్కడే యుద్ధ వ్యూహం.
ఏంటి యుద్ధ వ్యూహం, డొనాల్డ్ ట్రంప్ ఏం చేయబోతున్నాడు అంటే, ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ నార్త్ అరేబియా సీలో యుఎస్ఎస్ అబ్రహం లింకన్, ఇక్కడ ఈ రెడ్ సీలో యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్, ఇప్పుడు యుఎస్ఎస్ హెచ్డబ్ల్యూ బుష్ అనేది అనదర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇక్కడ రీచుకుంది. అంటే 3 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు 1,00,000 టన్నులతో భీకరమైన డిస్ట్రక్టివ్ పవర్స్తో ఇక్కడ నిలబడి ఉందన్నమాట. వందలాది యుద్ధ విమానాలు, 60,000 ఈ ఎయిర్ బేసుల్లో, మొత్తం 19 ఎయిర్ బేసులు, ఆర్మీ మిలిటరీ బేసుల్లో 60,000 మంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫోర్స్ ఇక్కడ ఉన్నారు. ఇది అమెరికా యొక్క ఆయుధాలు. దీంతోపాటు F-35 ఫైటర్స్, F-18 హార్నెట్, F-16 ఫైటర్స్ ఇవన్నీ మోహరించున్నాయి. యూరోప్ నుంచి ఈ ఎయిర్ బేస్లన్నీ ఇరాన్ చుట్టుముట్టుంది. మరి ఏం చేయబోతున్నాడు డొనాల్డ్ ట్రంప్ సీజ్ ఫైర్ చెప్పంటే, సీజ్ ఫైర్ ఇప్పుడు ఇరాన్ ఏంటంటే కొన్ని కండిషన్లు పెట్టింది. ఆ కండిషన్లు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు, అది యుఎస్ ఓడిపోయినట్టే. ఆ కండిషన్లో ప్రథమ ఏంటంటే హర్ముజ్ స్ట్రైట్ మీద టోటల్ కంట్రోల్ ఇరాన్కి ఇవ్వాలి, ఇరాన్ టోల్ వసూలు చేసుకుంటే అమెరికా అంగీకరించాలంట, అది అమెరికా ఒప్పుకోదు. 2, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్లాలి, అణుబాంబు. అలా ఒప్పుకునేలా ఉంటే యుద్ధమే జరగదు కదా, కాబట్టి ఇరాన్ ఇది ఒప్పుకోదు. కాబట్టి ఇరాన్ అని పెట్టే కండిషన్స్ని అమెరికా ఒప్పుకోదు. తర్వాత అమెరికా ఎయిర్ బేస్ని ఖాళీ చేయాలంటే అమెరికా ఆధిపత్యాన్ని వదులుకోమని అడుగుతుంది ఇరాన్, కాబట్టి ఒప్పుకోదు. అంటే ఏంటి, సీజ్ ఫైర్ పేరు చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఒక యుద్ధ వ్యూహం ఉంది. ఆ యుద్ధ వ్యూహం ఏంటంటే ఆల్రెడీ ఆయన చెప్పడం జరిగింది, ఈ ఇరాన్ నేను నాశనం చేయాలనుకుంటే ఇరాన్ విల్ బ్యాక్ టు రాక్ ఎరా అంటూ ఆయన సంబోధించాడు. అంటే ఏంటి, రాతి యుగానికి వెనక్కి వెళ్ళిపోబోతుంది ఇరాన్ అని. అదేంటి, ఇప్పుడు యుఎస్ ఏంటంటే ఈ డిస్ట్రక్టివ్ పవర్తో యుఎస్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి, యుఎస్ ఈజ్ ద సుప్రీం మిలిటరీ పవర్. $1 ట్రిలియన్ మిలిటరీ బడ్జెట్ ప్రపంచంలో మిగిలిన టాప్ 10 కంట్రీస్ బడ్జెట్లతో కలిపిన ఇది ఎక్కువ ఉంటుంది అనమాట, అంత డిస్ట్రక్టివ్ పవర్ ఉంటుంది. ఇప్పుడు ఈ డిస్ట్రక్టివ్ పవర్తో అణుబాంబు ఒక్కటి మినహాయిస్తే మిగిలిన JASSM-EN అంటే 1000 మిసైల్స్ ఇక్కడ రెడీ చేసింది. తొహమాక్ మిసైల్స్ పెట్టింది, GBU-57 లాంటి బంకర్ బరస్ట్ బాంబులు పెట్టింది. ఈ బంకర్ బరస్ట్ బాంబులతో ఇరాన్లో ఉన్న అన్ని పవర్ ప్లాంట్ని, విద్యుత్ కర్మాగారాలని నాశనం చేసేస్తుంది. తర్వాత అన్ని బ్రిడ్జిల్ని నాశనం చేసేస్తాయి, అన్ని సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనం చేసేస్తాయి. అంటే చూడండి, ఒక మోడర్న్ హైవేస్, మోడర్న్ విద్యుత్తు నాశనం అవుతే ఈ కంట్రీ వెంటనే రాక్ ఎరాలోకి వెళ్ళిపోతుందండి. ఎందుకంటే సివిలియన్ మోడర్న్ ఎరా అంటేనే విద్యుత్తు, ఈ సివిల్ ఏవియేషను, కమ్యూనికేషను, ఆయిల్, వీటన్నిటినీ నాశనం చేసేయబోతుంది ఇరాన్. ఈ నాశనం చేయడానికి అమెరికాకి పట్టే సమయం 24 నుంచి 48 గంటల సమయం సరిపోతుందండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నేను అంటున్నానని కాదు, అంత డిస్ట్రక్టివ్ పవర్ ఉంటుంది. ఇజ్రాయెల్ 300 నుంచి 500 యుద్ధ విమానాల నుంచి, దీని యొక్క ఒక 15 నుంచి 2000 యుద్ధ విమానాలు, అంటే అమెరికాకి 14,000 యుద్ధ విమానాలు ఉంటాయి. ఇందులో 2,000 యుద్ధ విమానాలు, తర్వాత B-1 B-2 బాంబర్స్తో ఈ నేవీ, ఎయిర్ ఫోర్స్ హెల్ప్ తీసుకుని, తర్వాత న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల హెల్ప్ తీసుకుని ఇరాన్ని 24 నుంచి 48 గంటల్లో సర్వనాశనం చేసేస్తే ఇరాన్ ఇంకా ఏ విద్యుత్ కానీ, మోడర్న్ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా అది మధ్యయుగానికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఇరాన్ ఇంకా తెములుకోలేదు. అంటే ఇరాన్ ఇంకా మళ్ళీ అది లెగిసి రైజ్ అయ్యి ఒక కంట్రీగా సర్వైవ్ అవ్వాలంటే అట్లీస్ట్ 30 to 50 years పట్టేలాగే దీన్ని నాశనం చేసేస్తారు, ఇంక్లూడ్ న్యూక్లియర్ రియాక్టర్లు అన్నీనమాట. ఇంతే. ఇప్పుడు ఇరాన్ కండిషన్స్ ఎవరికి పెడుతుంది అంటే, అప్పుడు ఇరాన్ నుంచి ఈ అమెరికా ఏంటంటే అప్పటి నుంచి యుద్ధం విరమించుకుని వెళ్ళిపోతుంది అనమాట. అంతేగాని యుద్ధాన్ని ఇరాన్ పెట్టిన కండిషన్తో పీస్ డీల్ చేసుకోవడం కాదు. ట్రంప్ ఒప్పుకోడు, ఆ కండిషన్స్ ఒప్పుకుంటే అమెరికా ఓడిపోయినట్టే. కాబట్టి ఇరాన్ను ఇంకా తెమలకుండా 30-40 సంవత్సరాల పాటు ఒక దేశంగా మళ్ళీ బతికి బట్ట కట్టడానికి వీలు లేకుండా దీనిని సర్వనాశనం చేసేస్తాడనమాట. అంతటి వినాశనం, దాన్ని నేను మాటలతో కూడా చెప్పలేను. ఒక దేశంలో ఇంకా అవి పోతే ఏమీ ఉండదన్నమాట. ఆ విధంగా నాశనం చేసేస్తే ఇరాన్ ఏం చేస్తుందంటే దీన్ని ప్రతిఘటిస్తుంది అనమాట. ఏ విధంగా, తన దగ్గరున్న సుమారు 15,000 మిసైల్స్, 45,000 డ్రోన్లు ఉన్నాయని చెప్తుంది. అది వెంటనే తీసి అమెరికా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల మీద వేస్తాడు. వేస్తే దీన్ని తట్టుకుంటారు. కానీ ఎంతకాలం ఇరాన్ యుద్ధం చేస్తుంది? యుద్ధం ఎక్కువ కాలం చేయలేదు. ఈ విధంగా అమెరికా ఇక్కడ నుంచి ఇరాన్ని నాశనం చేసేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం. ఇక్కడ నుంచి వెళ్ళిపోతే యుద్ధం నుంచి ఎస్కేప్ అయిపోతాడు. ఇరాన్ ఒక దేశంగా సర్వైవ్ కాలేదు. ప్రతిఘటించిన ఎక్కువ టైము ప్రతిఘటించలేదు. ఈ ప్రతిఘటించడానికి ఇప్పటికే మళ్ళీ జోర్డాన్లో ప్యాట్రాయిట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో, థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో, ఇజ్రాయెల్లో కూడా అక్కడ అది కూడా డేవిడ్ స్లింగు, తర్వాత ఐరన్ డోమ్ అది మోహరించుకుంది. కాబట్టి ఎక్కువ ఇరాన్ మిసైల్స్ దానికి తాకవు. కాబట్టి ఇరాన్ ఇంకా
ఎంతో కాలం ఎక్కువ కాలం అటాక్ చేసేసి మానుకుండా ఉండడం అనమాట. ఇంకా అప్పుడు ఇరాన్లో ఏంటంటే ఒక విభేదాలు వస్తాయి పొలిటికల్గా. ఇప్పుడు ఐఆర్జీసీకి పాపులేషన్కి పడడం లేదు అక్కడ. సో డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఇరాన్ సర్వనాశనం చేసి ఇక్కడ నుంచి ట్రంప్ ఎస్కేప్ అయిపోవడమే యుద్ధ వ్యూహం. కాబట్టి ఇరాన్ దీనికి ప్రతిస్పందనగా ఈ ఎంటైర్ గల్ఫ్ కంట్రీస్, ఇక్కడ సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, వీటి నుండి ఇటు ఇజ్రాయెల్ నుంచి అటాక్ చేస్తుంది. ఆ అటాక్లను కొన్ని రోజుల పాటు వాళ్ళు తట్టుకుంటే ఇక ఇరాన్ అనేది ఒక దేశంగా సర్వైవ్ కాలేదు. దాని మీద ఆర్థిక ఆంక్షలు ఉన్నాయి, ఇక రికవర్ అయ్యే పరిస్థితి లేదనమాట. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి అంటే ఇరాన్ ఇప్పుడు వచ్చిన ఆపర్చునిటీస్ని ఉపయోగించుకోవాలి. నేను అంటున్నాను కాదండి, ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం చేయడానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ తర్వాత యుద్ధానికి అందరికీ ఇబ్బంది, మ్యూచువల్లీ డిస్ట్రక్టివ్ అది. కాబట్టి ఇరాన్ ఇప్పుడు రెండో పీస్ డిస్కషన్స్కి అటెండ్ అయ్యి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో అది పెట్టే కండిషన్లు ఇది పెట్టే కండిషన్లో మధ్య మార్గంలో, అంటే ఎవరు ఓడిపోనట్టు చక్కగా డీల్ చేసుకుని ఇది సమాజంలోకి వచ్చి న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కాస్త పోస్ట్పోన్ చేసుకుని అన్ఫ్రీజ్ అయిన అసెట్స్ తీసుకుని ఇది రికవర్ అయ్యి ఆయిల్ అమ్ముకుని చక్కగా ఉండగలిగితేనే ఇరాన్ కంట్రీ. అంతేకాని ఇది చైనా చెప్పినట్టు వినడం వల్ల ఈరోజు ఇరాన్కి సావు వచ్చింది. ఎందుకంటే పీస్ డిస్కషన్స్ అడ్డుగా నిలబడింది చైనా. ఎందుకంటే ఇరాన్ని చైనా అమెరికాకి అడ్డానికి వ్యతిరేకంగా ఉపయోగించుకుంటుందన్నమాట. కాబట్టి ఇరాన్ నాశనం. కాబట్టి ఇరాన్ ఈ పీస్ డీల్కి వచ్చి శాంతి చర్చల్లో పాల్గొని ట్రంప్తో పీస్ డీల్ చేసుకోవడమే ఉత్తమం. అదర్వైజ్ ట్రంప్ వదిలే ప్రసక్తి లేదు. ట్రంప్ దగ్గర ఈ ఆప్షన్ ఉంది. ఇదే యుద్ధ వ్యూహం ప్రకారం ఆయన ఇంకా మోహరింపులు చేస్తున్నాడని తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం సీజ్ ఫైర్ను పొడిగించడం అంటే మళ్ళీ పీస్ డిస్కషన్స్కి వెళ్ళడం కాదు. ట్రంప్ పీస్ డిస్కషన్స్కి వెళ్ళినా ఇరాన్ కండిషన్స్ ఒప్పుకోడు. ఇరాన్ యుద్ధం చేసే పరిస్థితి లేదు, ట్రంప్ యుద్ధం చేసే పరిస్థితి లేదు. కానీ ట్రంప్ దీన్ని నాశనం చేసే శక్తి ఉందన్నమాట. హైలీ హ్యూజ్ ఇమ్మెన్స్ డిస్ట్రక్టివ్ ఫోర్స్ ఉంది. కాబట్టి ఈ ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో పీస్ డిస్కషన్స్కి వెళ్ళి దాన్ని పరిష్కరించుకుంటేనే ఉత్తమం. కానీ చైనా చేతిలో ఇరాన్ పావు అవ్వకూడదు అనేది ఇక్కడ ప్రస్తుతం జియో పొలిటికల్ సిచ్యువేషన్ అంతా ఆసరా చేసుకుంటే మనకి తెలిసే అతిపెద్ద విషయంగా అయితే నేను చెప్పగలుగుతాను.